ప్రాచీన భారతదేశం ప్రకృతి సౌందర్యంతో నిండిన అడవులు, ఆకాశాన్ని తాకే పర్వతాలు, మౌనంగా ప్రవహించే నదులు. ఇదే మహాకావ్యమైన కథకు పుట్టినిల్లు. ఇది రామాయణం. ప్రేమ, ధర్మం, నీతి మార్గం చెబుతుంది మహాగాథ. సమృద్ధి చెబుతున్న రాజమహలాలు, తపస్సుకు ఆలవాలమైన అరణ్యాలు, సంచలనం నింపిన పల్లెలు. వీటన్నింటి మధ్య ఇది ఆవిర్భవించిన కథ. ఈ కథ నడిపించే నాయకుడు సత్యసంధుడైన శ్రీరాముడు. ధర్మానికి నిలువెత్తు రూపం, అతని హృదయానికి ఓ వెలుగు, శాంతి మరియు అపరిమితమైన మాధుర్యానికి ప్రతిరూపమైన సీతాదేవి, అకుంఠిత భక్తితో సేవలో నిలిచిన ఆంజనేయ స్వామి, మహాబలశాలి, కాని అంధకారాన్ని విస్తరించిన రాక్షసరాజు రావణుడు, అహంకారానికి పరాకాష్ఠ. మహర్షి వాల్మీకి రచించిన ఈ మహాకావ్యం అనాది కాలం నుంచి తరతరాలకు ప్రేరణగా నిలిచింది. దేవాలయ గోడలపై శిల్పాలుగా చెక్కబడింది, కథగా చెప్పబడుతూ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ ధర్మం, భక్తి, త్యాగం, న్యాయం, సత్యానికై పోరాడిన చిరస్థాయి గాథ ఇది. రామాయణ మహాయాత్రలో భాగమవ్వండి.